నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎంతో మంది గురువులు, సిద్ధులు, అవధూతలు భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానాన్ని సుసంపన్నం చేశారు. అజ్ఞానమనే చీకట్లను తొలగిస్తూ జ్ఞానమనే వెలుగులో నడిపించారు. మానవత్వాన్ని మించిన మతం లేదు, భగవంతుడికి సమీపంగా వెళ్లటానికి పరోపకారాన్ని మించిన మార్గం లేదని చాటి చెప్పారు. అలాంటి సద్గురువులలో శ్రీ షిరిడి సాయిబాబా ఒకరు. బాబా కొలువైన తమిళనాడు అక్కరైపట్టిలోని మందిరమే నేటి మన తీర్థయాత్ర. మహారాష్ట్ర ఆధ్యాత్మిక పరంగా అత్యున్నతమైన స్థానంలో కనిపిస్తుంది. ఈ నేలను ఎంతో మంది మహాభక్తులు, సిద్ధులు, సద్గురువులు పునీతం చేశారు. భక్తి ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. అలాంటి సద్గురువుల జాబితాలో మనకి షిరిడి సాయిబాబా ఒకరుగా కనిపిస్తారు. ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సింది, ప్రతి జీవికి పంచవలసింది ప్రేమతత్వమే అనేది ప్రపంచానికి ఆయన ఇచ్చిన సందేశం. మహారాష్ట్ర ప్రాచీనమైన సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా కనిపిస్తుంది. ఏకనాథుడు, నామదేవుడు, జ్ఞానదేవుడు, తుకారాం, గోరా, కుంభార్ వంటి మహాభక్తులు, సమర్థ రామదాసు, గజానన్ మహారాజ్, అక్కల్కోట్ మహారాజ్, మెహర్ బాబా, షిరిడి సాయిబాబా వంటి ఎంతోమంది సద్గురువులు ఇక్కడ ఆధ్యాత్మికతను ప్రవహింపచేశారు. అలాంటి వారిలో షిరిడి సాయిబాబా స్థానం మరింత ప్రత్యేకతను సంతరించుకున్నదిగా చెప్పుకోవచ్చు. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. షిరిడి ఒకప్పుడు ఒక మారుమూల గ్రామం, కాని ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానం. ఇక్కడి మందిరంలోని మూర్తిగా మాత్రమే బాబాను చూడలేం. ఈ గ్రామమంతా బాబా తిరుగాడిన ప్రదేశం. ఇక్కడి నేల ఆయన కరుణామృత ధారలతో తడిసినదే, ఆయన మహిమలతో విరిసినదే. ఖండాంతరాలు దాటి బాబా నామం వినిపించడం, ఆయన మందిరాలు స్థాపించడం విశేషం. ఆంధ్ర, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక ప్రాంతాలతో పాటు తమిళనాట కూడా షిరిడి సాయిబాబా మందిరాలు విరివిగా కనిపిస్తుంటాయి. అలా ఇక్కడి తిరుచిరాపల్లి జిల్లా పరిధిలోని అక్కరైపట్టిలో కూడా బాబా మందిరం దర్శనమిస్తుంది. వైశాల్యం పరంగా, నిర్మాణం పరంగా ఆసియాలోని అతిపెద్ద మందిరంగా ఇది తన ప్రత్యేకతను చాటుతోంది. బాబా చూపుల్లోని ప్రశాంతత, ఆయన నవ్వులోని పవిత్రత ఇక్కడ మనకు కనిపిస్తాయి. శుభచరణం సాయి చరణం భవతరణం భయహరణం సాయి శరణం జయ చరణం శుభచరణం సాయి చరణం భవతరణం భయహరణం సాయి శరణం. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాల శరణంటి పోయి. శరణమ
శరణమయ్యా సాయి నీ చరణాలే శరణంటిమోయి ఏ పావన లీలాఘన దీనావన కాపాడు కర్పూర నీరాజన కరుణించుము కడ తీర్చుము మా జన్మలా श्रीचरणं शुभचरणं साई चरणं भवतरणं भयहरणं साई शरणं श्रीचरणं शुभचरणं साई चरणं भवतरणं भयहरणं साई शरणम् షిరిడీ క్షేత్రాన్ని ఎంతో కాలంగా ఎంతో మంది భక్తులు దర్శిస్తూ వెళ్లారు. వారిలో చాలా మంది భక్తులు తమ ప్రాంతంలో తాము అనినిత్యం దర్శించుకునేలా బాబా మందిరం ఉండాలని భావించారు. అలాంటి వారంతా బాబా మందిర నిర్మాణానికి పూనుకున్నారు. చాలా ప్రాంతాల్లో కనిపించే బాబా మందిరాలన్నీ కూడా ఆయన భక్తుల సంకల్ప బలం నుంచి వచ్చినవే అని చెప్పుకోవాలి. అక్కరైపట్టిలో అడుగుపెట్టిన తరువాత బాబా మందిర ప్రాంగణములోకి ప్రవేశించిన తరువాత ఆశ్చర్యపోనివారంటూ ఉండరు. అందుకు కారణం ఇక్కడి మందిర నిర్మాణం పరిశుభ్రతను పవిత్రతను కాపాడుతూ సాగే పర్యవేక్షణే అని చెప్పాలి. ఈ మందిరం ఒక రాజభవనాన్ని రాజరికానికి సంబంధించిన ప్యాలెస్ ను తలపిస్తున్నట్లుగా నిర్మించడం విశేషం. సువిశాలమైన ప్రదేశంలో 3 అంతస్తులుగా ఈ మందిర నిర్మాణం జరిగింది. అందంగా తీర్చిదిద్దిన స్వాగత తోరణంతోనే ఆలయ వైభవం ఆరంభమైనట్టుగా కనిపిస్తుంది. దానిని దాటుకుని లోపలికి వెళితే అపూర్వమనిపించేలా ఆవిష్కరించిన ఆలయం కనిపిస్తుంది. ఎత్తైన వేదికపై జరిగిన అద్భుతమైన ఆధునిక నిర్మాణం ఇది. పొడవైన స్తంభాలు మందిరాలతో కలిసి చేసే విన్యాసమనే భావన కలుగుతుంది. ఈ ఆలయం నిర్మాణానికి కేటాయించిన ప్రదేశం పార్కింగ్ కోసం వదిలిన ప్రదేశం చూస్తేనే ఇక్కడి బాబాను దర్శించుకోవడానికి భక్తులు ఏ సంఖ్యలో వస్తారన్నది అర్థం చేసుకోవచ్చు. కొన్ని సాయి మందిరాలలో బాబాకు వివిధ రకాల అలంకరణలతో కూడిన తలపాగాలను అమర్స్తూ ఉంటారు. అలాగే నగిషీలతో కూడిన ప్రత్యేకమైన కిరీటంతో అలంకరిస్తారు. అలాంటి ఒక కిరీటాన్ని పోలినదిగా ఈ మందిరం కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణమంతా పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో మానసికపరమైన ఉల్లాసాన్ని అందిస్తుంది. విశాలమైన ప్రదక్షిణా మార్గం కలిగిన ఈ మందిరం అనేక రకాల ఆకర్షణీయమైన ఆకృతులతో మనసు దోచేస్తుంది. ఆలయం పూర్తి స్వరూపం చూసిన తరువాత ఎవరు దీనిని నిర్మించి ఉంటారు అనే ఒక ప్రశ్న ఉదయించకుండా మాత్రం ఉండదు. అప్పుడే మనకు చంద్రమోహన్ అనే ఒక భక్తుడి పేరు వినిపిస్తుంది. చంద్రమోహన్ అనే ఒక వ్యాపారవేత్త షిరిడీ సాయి భక్తుడు. ఆయన తరచూ షిరిడీ వెళ్లి వస్తుండేవారు. ఒకసారి ఆయనకి స్వప్నంలో బాబావారు కనిపించి తన ఆలయాన్ని నిర్మించమని చెప్పారట. అది బాబా ఆదేశంగా భావించిన ఆయన ఆ మరుసటి రోజు నుంచే ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఆలోచనను ఆచరణలో పెట్టారు. అలా ఇక్కడి మందిర రూపకల్పన జరిగింది. సిరులనొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా సిరులనొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ సిరులనొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా షిరిడీ గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు, తన వెలుగును ప్రసరించాడు. పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం పగలూరే ధ్యానం పరమాత్మ షిరిడీని కేంద్రస్థానంగా చేసుకుని బాబా ఆలయాలు దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరిస్తూ వెళ్లాయి.
విశాలమైన హాలు, వేదికపై ప్రత్యేకమైన మందిరం అనేవి బాబా ఆలయాల నిర్మాణంలో ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే దేశంలోని అతిపెద్ద మందిరాలలో ఒకటిగా, అత్యంత వైభవం కలిగిన మందిరాలలో ఒకటిగా ఈ మందిరాన్ని నిలపటం విశేషం. ఇక్కడి భక్తుల అంకిత భావానికి ఇదో నిదర్శనం. తన భక్తులలో కొంతమందిని ఎంచుకుని వారి సమర్థతకు తగిన పనులను అప్పగించడము అనేది బాబా సశరీరంగా ఉన్నప్పటి నుంచి జరుగుతూ వస్తోంది. అలా ఇక్కడి మందిర నిర్మాణాన్ని ఆయన తన భక్తుడైన చంద్రమోహన్కి అప్పగించారు. ఆయన మిగతా భక్తుల సహాయ సహకారాలతో ముందుకెళ్లారు. అలా 2015లో మొదలైన ఆలయ నిర్మాణం 2019 చివరి నాటికి పూర్తయింది. షిరిడీలో బాబా కొలువైన ఆలయంతో పాటు గురుస్థాన్, ద్వారకామాయి, చావడి, ధుని అనేవి ప్రాధాన్యతను సంతరించుకొని కనిపిస్తాయి. ఇక్కడి వేప చెట్టు కింద గల గురుస్థాన్ని భక్తులు ముందుగా దర్శించుకుంటారు. ఆ తరువాత ద్వారకామాయిని దర్శిస్తారు. బాబావారు ధునికి ఎంతటి ప్రాముఖ్యతనిచ్చారు అనేది అందరికీ తెలిసిందే. అప్పట్లో బాబా ఎక్కువగా ధుని దగ్గరే కూర్చునేవారు. ధునికి నమస్కరించడం వలన, ప్రదక్షిణ చేయడం వల్ల అది సమస్త పాపాలను, దోషాలను దహించి వేస్తుందని చెప్పేవారు. విభూతిని ప్రసాదంగా ఇచ్చేవారు. ఆయన ఇచ్చిన విభూతి అనారోగ్యాల నుంచి, ఆపదల నుంచి బయటపడేసేది అనడానికి అనేక నిదర్శనాలు మనకి బాబా చరిత్రలో కనిపిస్తాయి. అందువలన సాయి మందిరాల్లోకి అడుగుపెట్టిన భక్తులు తప్పకుండా ధునికి ప్రదక్షిణ చేస్తారు. శ్రీచరణం శుభచరణం సాయి చరణం, భవతరణం భయహరణం సాయి శరణం. శ్రీచరణం శుభచరణం సాయి చరణం, భవతరణం భయహరణం సాయి శరణం. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాలే శరణంటి మోయి. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాలే శరణంటి మోయి. ఏ పావన లీలాఘన దీనావన, కాపాడు కర్పూర నీరాజన. కరుణించుము కడతీర్చుము మా జన్మలా. శ్రీచరణం శుభచరణం సాయి చరణం, భవతరణం భయహరణం సాయి శరణం. శ్రీచరణం శుభచరణం సాయి చరణం, భవతరణం భయహరణం సాయి శరణం. ఇక్కడి బాబా మందిరం 3 అంతస్తుల నిర్మాణం. మధ్య అంతస్తులోని బాబా మందిరంలోకి అడుగుపెట్టిన వారికి ఒక ప్రత్యేకమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన భావన కలుగుతుంది. విశాలమైన పొడవైన హాలు, అందంగా తీర్చిదిద్దబడ్డ కిటికీలు, బాబాకు జరిగే పూజాభిషేకాలు వీక్షించడానికి ఏర్పాటు చేసిన బాల్కనీలు, అందమైన నగిశీలతో కూడిన వర్ణరంజితమైన పైకప్పు ఈ మందిర వైభవానికి అద్దం పడుతుంది. ప్రతి కిటికీ ప్రధాన ద్వారంతో పోటీపడుతూ పై అంతస్తును తాకుతూ ఉండడం ఆశ్చర్యపరుస్తుంది. ప్రధానమైన మందిరం పైభాగంలో బాబా జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన చిత్రమాలికను చూడొచ్చు. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. ప్రధానమైన వాకిలి గుండా లోపలికి ప్రవేశించిన భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్ ద్వారా బాబా వేదిక దగ్గరికి చేరుకొని బాబావారి పాదాలకి నమస్కరిస్తారు. గురువు పాదాలను ఆశ్రయించమని బాబా చెప్పారు. సద్గురువు పాదాలను స్పర్శించడం వలన పుణ్యక్షేత్రాలను దర్శించిన ఫలితం కలుగుతుందని ఆయన సెలవిచ్చారు. గురువు పాదాలను స్పర్శించడం వల్ల సమస్త పుణ్యతీర్థాలలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని చెప్పారు. అందుకు నిదర్శనంగా ఆయన తన పాదాల సన్నిధిలో నుంచి గంగా యమునల ధారలను సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక్కడి మందిరంలోకి ప్రవేశించిన భక్తులు ఇరువైపులా గల క్యూలైన్స్ ద్వారా
బాబా సన్నిధికి చేరుకుంటారు. సాయి ఆశీస్సులను అందుకున్న భక్తులు ఎదురుగా ఉన్న విశాలమైన హాల్లో కూర్చొని పారాయణం చేసుకుంటూ ఉంటారు. బాబాకి హారతులు జరిగేటప్పుడు, నామ సంకీర్తన జరిగేటప్పుడు భక్తులు ఈ హాల్లో పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ ధ్యానం చేసుకోవడానికి తగిన ప్రశాంతమైన వాతావరణం ఉండడం ఈ మందిరం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. పాండురంగా హే పండరినాథ శరణం 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 సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం షిరిడీతో పాటు బాబాకు సంబంధించిన చాలా ఆలయాలలో ప్రధానమైన మూర్తులు పాలరాయితోనే మలచడం జరుగుతుంది. అలాగే ఇక్కడి బాబా మూర్తిని 2 టన్నుల పాలరాయితో మలిచారు. షిరిడీలో మాదిరిగానే పాలరాతి వేదికపై గల సింహాసనంపై బాబా ఆసీనుడే దర్శనమిస్తూ ఉంటాడు. ఈ మూర్తిలో జీవకళ ఉట్టిపడుతూ ఉండడంతో బాబా తన భక్తులను ప్రత్యక్షంగా అనుగ్రహిస్తున్న భావన కలుగుతుంది. బాబా విగ్రహానికి ఆయన ప్రత్యక్ష రూపానికి తేడా లేదని భక్తులు భావిస్తారు. ఆయన తమ ఎదురుగా సశరీరంతో ఉన్నట్టుగా భావిస్తారు. ఎందుకంటే తనకి తన చిత్రపటానికి తేడా లేదని బాబానే సెలవీయడం మనకి కనిపిస్తుంది. అందుకు అప్పాసాహెబ్కి ఎదురైన అనుభవం ఒక ఉదాహరణ. అలాంటి విశ్వాసంతోనే భక్తులు బాబావారి సన్నిధికి చేరుకుంటారు. అవాంతరాల నుంచి, అరిష్టాల నుంచి బయటపడుతుంటారు. ఇక్కడి స్వర్ణవర్ణ సింహాసనంపై ఆసీనుడైన బాబాకు అనునిత్యం అభిషేకాలు జరుగుతాయి. అలాగే వివిధ రకాల వర్ణరంజితమైన వస్త్రాలతో, పూలమాలికలతో ప్రత్యేకమైన అలంకరణలు చేస్తారు. నియమిత వేళల్లో బాబాకి 4 ఆరతులు సమర్పిస్తారు. ప్రతి గురువారం జరిగే అభిషేకాల్లో, ఆరతుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. సంక్రాంతి, మహాశివరాత్రి, శ్రీరామ నవమి, గోకులాష్టమి, గురు పౌర్ణమి, విజయదశమి, కార్తీక పౌర్ణమి రోజుల్లో ప్రత్యేకమైన పూజలు, విశేషమైన సేవలు నిర్వహిస్తారు. పర్వదినాల సమయంలో బాబా కోసం భక్తులు పండ్లు, తీపి పదార్థాలు సమర్పిస్తారు. అలాగే ఇతర భక్తులకు పంచుతూ ఉంటారు. విశేషమైన రోజుల్లో బాబా వారికి జరిపే పల్లకీ సేవ మరింత ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. జై శ్రీ షిరిడీనాథ సాయి దేవా ప్రభో శ్రీమన్మహాదేవ దేవేశ శిరిడీశ సాయీశ వాగీశ నాగేశ లోకేశ విశ్వేశ సర్వేశ పాహి మా పాహి మా బృందారకానేక సందోహ సంసేవ్య సారూప్య సామీప్య సాయుజ్య సామ్రాజ్య సంధాయక వేద వేదాంగ సర్వార్థ వాక్యార్థ సంభావనాధూర్య జేగీయమాన ప్రతాప చిత్స్వరూప శశి సూర్య నేత్రాగ్ని తేజోస్వరూప విశ్వవిఖ్యాత రూప సాయి దేవా పాహి మాం పాహి దీనాలి దీనార్తి రోగార్తి విచ్ఛేదన భవ్య దివ్యౌషధ ప్రభావ అచింత్య స్వరూప ఆనంద సంధాయక బహుజన్మ ప్రారబ్ధ బాధా వినిర్ముక్త సాద్గుణ్య శ్రీ షిరిడీ బాబా ప్రభో పాహి మా పాహి మా దేవా సమస్తంబు కల్పింప పాలింప దూళింపగా పెక్కు దివ్యావతారంబులంబొందు నీ
బాబా మందిరం కింది అంతస్తులో శివలింగం దర్శనమిస్తుంది. అనునిత్యం ఇక్కడి శివలింగానికి పూజాభిషేకాలు నిర్వహిస్తారు. ఇతర ఉపమందిరాల్లో వినాయకుడు, దత్తాత్రేయుడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు దర్శనమిస్తారు. ఆయా దైవాలకు సంబంధించిన పర్వదినాల్లోనూ ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. బాబా జీవితాన్ని పరిశీలిస్తే తన దగ్గరకొచ్చిన వారిని ఆయన ఆకలితో వెళ్లనిచ్చేవారు కాదు. అలాగే తనకు లభించింది ఏదైనా సరే అక్కడి వారికి పంచేవారు. అందులో ఆయన ఎంతో ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని పొందేవారు. అందువల్లనే సాయి సంస్థానికి సంబంధించిన ఇక్కడి ట్రస్ట్ వారు ఈ ఆలయంలో అనునిత్యం అన్న సమారాధన నిర్వహిస్తూ ఉంటారు. ఒకవైపున ఆధ్యాత్మిక కార్యక్రమాలను, మరొక వైపున ఉచిత విద్యా వైద్యానికి సంబంధించిన సేవా కార్యక్రమాలను కూడా చురుగ్గా నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఈ మందిరం తలుపులు తెరుస్తారు. అభిషేకం, అలంకరణ, అర్చనలు, ఆరతులు, నైవేద్యాలు ముందుగా నిర్ణయించిన సమయాల ప్రకారం జరుగుతాయి. షేజ్ ఆరతి అనంతరం రాత్రి 8:30 తలుపులు మూస్తారు. తమిళనాడులోని తిరుచ్చికి దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి రోడ్డు, రైలు, వాయు మార్గాలున్నాయి. తిరుచి నుంచి స్థానిక వాహనాల్లో అక్కరైపట్టిలోని ఈ ఆలయానికి చేరుకోవచ్చు. భగవంతుడి పట్ల భక్తి, గురువు పట్ల విశ్వాసం, పెద్దల పట్ల గౌరవం, పిల్లల పట్ల ప్రేమ, జీవుల పట్ల దయ కలిగి ఉండమనే బాబా సెలవిచ్చారు. ఆ ప్రేమతత్వమే ప్రతి మనసును ఆయన మందిరంగా మార్చింది. ప్రతి ప్రాంతంలో ఆయన ఆలయం వెలిసేలా చేసింది. అలాంటి బహుసుందరమైన ఈ సాయి మందిరాన్ని తిలకించారు కదా. మరో ఆలయ సందర్శనముతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. స్వామి సాయినాథాయ దివ్యమంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్యమంగళం. స్వామి సాయినాథాయ దివ్యమంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్యమంగళం. మామకాభీష్టదాయ మహితమంగళం, మామకాభీష్టదాయ మహితమంగళం. లోకనాథాయ సాయి దివ్యమంగళం, భక్తలోక సంరక్షకాయ నిత్యమంగళం. లోకనాథాయ సాయి దివ్యమంగళం, భక్తలోక సంరక్షకాయ నిత్యమంగళం. నాగలోకస్తుత్యాయ నవ్యమంగళం, నాగలోకస్తుత్యాయ నవ్యమంగళం. స్వామి సాయినాథాయ దివ్యమంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్యమంగళం. భక్త బృంద వందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గబోధకాయ పూజ్యమంగళం. భక్త బృంద వందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గబోధకాయ పూజ్యమంగళం. సత్యతత్వబోధకాయ సాధువేషాయ తే మంగళప్రదాయకాయ నిత్యమంగళం. నిత్యమంగళం, నిత్యమంగళం, నిత్యమంగళం. శ్రీ సమర్థ సద్గురు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.